నమస్తే, వెల్కమ్ టు B6 మన వెలుగు మన వార్తలు. పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి నేపాల్ సంఘటన ఒకటి, ప్రజా తిరుగుబాటు ఎట్లా ఉంటుంది అనేది ఒకప్పుడు ఈజిప్టులో జరిగింది. ఇక మనకు తెలిసినంతలోనే మన నుంచి విడిపోయిన దేశం బంగ్లాదేశ్, అక్కడ ప్రజా తిరుగుబాటు. ఇక నేపాల్, ఒకప్పటి మన అఖండ భారతదేశమే ఇవన్నీ అని చదువుకున్నాం కదా సోషల్ స్టడీస్లో, సాంఘిక శాస్త్రంలో. నేపాల్లో సోషల్ మీడియా మీద నిషేధం విధిస్తే దేశమే బగ్గమని పార్లమెంటును ముట్టడించారు. ఎక్కడ? కాఠ్మాండు. నేపాల్ కాఠ్మాండు క్యాపిటల్ కదా. అయితే ఎందుకు ఇది మాట్లాడుతున్నామంటే, పత్రికలో వచ్చిన వార్తలే కానీ ప్రజలు అంటే అనగదొక్కబడుతున్నారు. భరించిన తర్వాత ఒక్కసారి గనక ప్రజల లోపల తిరుగుబాటు వస్తే, మన తెలంగాణ పోరాటం, మనం చేసిన తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో ఆ విధంగా జరుగుతుంది. అందుకే ఈ మన ఏంటంటే, మనం ఈ భూమి చేయబట్టే ఈ అంతరాలు, మనుషుల మధ్య సమాజంలో ఉన్నటువంటి ఈ సమాజంలో అంతరాలు, ఇది ఈ కులం, ఇది ఆ కులం, నువ్వు నేను అని ఇట్లాంటి అంతరాలండి. దేనికోసము అనంటే, ఆర్థికంగా కావచ్చు, ఆర్థికమైన అంతరాలు. అనగదొక్కబట్టి వారు పైకి రాకపోవడానికి ప్రధాన కారణం భూమి. ఈ భూమి ఏదైతే ఉందో, ఈ భూమిని ప్రతి పేదవాడికి, కులం అనేది లేకుండా ప్రతి పేదవాడికి, ఉన్నోడికి కాదు, భూమి ఉన్న వ్యక్తికి కాదు, ప్రతి భూమి లేని కుటుంబానికి 2 ఎకరాలు పంచమని మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం ప్రభుత్వానికి. ఎందుకంటే ఒకడికి 100 ఎకరాలు, ఒకడికి 1/2 ఎకరం కూడా ఉన్నది. ఇక కొన్ని మొన్న చెప్పుకున్నట్టుగా ముఖ్యమంత్రి గారే మాట్లాడినట్టు మాట, తెలంగాణలో భూమికి మనిషికి అవినాభావ సంబంధం ఉంది అని చెప్పేసి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. కాబట్టి చెప్పిన విధంగా ఎస్, అది నిజం. ఈ భూమి లేకపోవడమే అన్ని ఉద్యమాలకు కారణం, ఈ అంతరాలకు కూడా కారణం. అందుకే వీ రిక్వెస్ట్ అండ్ డిమాండ్, ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి 2 ఎకరాల భూమి పంచినాడు ఈ సమానత్వం అనేది సాధ్యమవుతుంది. సమాజంలో అందరూ సమానంగా బతకడానికి సాధ్యమవుతుంది. ఏ సిటీలో, ఎన్నో సిటీలు, ఆ సిటీ హైటెక్ నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా రింగ్ రోడ్ల అభివృద్ధి జరగని అభివృద్ధి మేడల్లో, బంగళాలో, రోడ్లలో కాదు, వ్యక్తి యొక్క ఆర్థిక జీవితం బాగుపడ్డప్పుడు, ఒక వ్యక్తి యొక్క ఆర్థిక జీవన విధానం మెరుగుపడ్డప్పుడు మనం అభివృద్ధి అయినట్టు లెక్క. టీవీలలో చూసుకుంటారే, ఫ్లైఓవర్ బాగుంది, ఇది బాగుంది, అది అభివృద్ధి కావచ్చు అభివృద్ధి చెందిన వారి దృష్టిలో. కానీ నిరుపేదడు ఎక్కడున్నాడు, వారి ఆర్థిక స్థితిగతి ఏంటి? ఎవరైనా, ఏ మేధావులైనా ఈ అంశం పట్ల ఎప్పుడైనా అంటే కొంతమంది మాట్లాడతారు. కానీ ఇది బేరీజు వేసుకొని ప్రభుత్వాలు వారిచ్చేటువంటి సంక్షేమాల అవసరం లేదు.
ఈ భూమిని గనక ప్రతి భూమి లేని కుటుంబానికి మొత్తానికంటే 2 ఎకరాలకు తక్కువ ఉంటే 2 ఎకరాలకు ఫుల్ఫిల్ చేసే విధంగా ఇస్తే పంచెన్నాడు ఈ సమానత్వం అనేది సాధ్యమవుతుంది. ఎందుకు ఈ అంశం మనం లేవనెత్తున్నామంటే ఖచ్చితంగా భూమికి మనిషికి ముడిపడి ఉన్నది. ఈ భూమి కోసమే అనేకమైన భూ పోరాటాలు జరిగినాయి. సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుకుంటే ఆనాడు అనగదొక్కబడ్డది, అక్కడి నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా జరుగుతున్న పోరాటాలు కూడా భూమి కోసమే. ఇండైరెక్ట్గా అధికారం ఉంటే అన్నీ ఉంటాయని చెప్పేసి అంటారు. అధికారంలోకి రావడానికి అడ్డదారులలోకి అయినా అధికారంలోకి రావచ్చు, కానీ భూమి మాత్రం అడ్డదారులలోకి కూడా భూమి ఒకరి పట్టా ఇంకొకరి పట్టాలు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అవే కబ్జాలు అంటారు. ఇక రకరకాల విశ్లేషణ అనేది ఉన్నది వీటిపైన. అందుకే ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నామన్నా, అతి త్వరలో 15 తారీఖు నాడు కామారెడ్డి వేదికగా 1,00,000 మంది 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు కదా. సంతోషమే, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది, మంచి జరుగుతుంది, ఒప్పుకుంటాం. ఎట్ ద సేమ్ టైం అదే పద్ధతిలో ఈ సంక్షేమ ఫలాలు, ఎస్పెషల్గా ఇందిరమ్మ ఇల్లు, ఇక అంతకు మిక్కిలి వేరే ఏం లేవు, రేషన్ కార్డులు నడుస్తూనే ఉంటాయి. ఈ ఇందిరమ్మ ఇండ్లు కనుక పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఇల్లు లేనటువంటి కుటుంబానికి ఇల్లు ఇస్తూ, ఒకవేళ పునాదులు వేసుకున్నారని చెప్పేసి వాళ్ళకి మెలికలు పెడుతూ వారికి ఇవ్వకపోవడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి కొన్ని గ్రామాల్లో. మేము పదే రిపీట్ చేస్తాం కూడా. ఏదో ఒక రోజు మీ దాకా వచ్చే పరిస్థితి అవుతుంది. మీ దృష్టికి తీసుకొస్తాం. మరి అట్లానన్నా కొన్ని జిల్లాల్లో మీ దృష్టి అక్కడ పెట్టేసి వారికి ఇండ్లు అందజేస్తే సంతోషం ఉంటుంది. ఇది ఎందుకు భూమి సమస్య మళ్ళీ రిపీట్ చేయాల్సి వచ్చిందంటే, నేపాల్లో సోషల్ మీడియా మీద నిషేధం విధిస్తే ఏకంగా ప్రభుత్వం మీదనే, పార్లమెంట్ మీదనే తిరుగుబాటు చేయడం జరిగింది. అది ప్రజలు అసహనానికి గురై ఓపిక నశించినప్పుడు దేనికైనా సిద్ధపడతారనేది ఇది మరో ఎగ్జాంపుల్. ఇక వెలుగు పేపర్ను తీసుకుంటే, వెలుగు పేపర్తోనే మొదలు పెట్టాలి కదా. ఎస్, నేపాల్లో సోషల్ వార్. నేపాల్ పార్లమెంటు మెయిన్ గేట్ పైకి ఎక్కి ధ్వంసం చేస్తున్న యువకులు. మెయిన్ గేట్ మీద ఎక్కుతారు, మెయిన్ గేట్ పైన తర్వాత ఇంకా పైకి కూడా పోతారు. అట్లుంటుంది కథ. ప్రజల లోపల తిరుగుబాటు అనేది మొదలైందంటే కథ మరి. సోషల్ మీడియా యాప్స్ నిషేధంపై బగ్గుమన్న యువత కాఠ్మండు సహా అనేక చోట్ల నిరసనలు హింసాత్మకం. కొంతకాలంగా కేపీ శర్మ ఓలీ సర్కార్ అవినీతిపై యువత ఆగ్రహం. జన్జట్ రెవల్యూషన్ పేరుతో అసలైన ఉద్యమం ఆన్లైన్లో ఉద్యమం. ఫేస్బుక్, వాట్సాప్ సహా 26 యాప్స్పై సర్కార్ బ్యాన్తో తిరుగుబాటు. పార్లమెంటు భవనం ముట్టడి, కాల్పులు జరిపిన పోలీసులు. దేశవ్యాప్తంగా నిరసన నేపథ్యంలో హోంమంత్రి రాజీనామా. దిగొచ్చిన సర్కార్, బ్యాన్ ఎత్తివేత. ఎస్, ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాత పార్లమెంట్ ఏంది, ఎవరేంది, చట్టాలుగా ఏ చేసినా రద్దు చేయాల్సిందే ఉంటుంది. ఇక కాళోజీ గారి జయంతి ఈరోజు. ఆయనకు మన యొక్క గుర్తు చేసుకుంటూ కాళోజీ గారి యాదిలో కాళోజీ నారాయణ, నేను గిట్లనే మాట్లాడతా, గిట్లనే రాస్తా, మన యాసల్నే మన బతుకున్నది, నీ భాషల్నే నీ సంస్కృతి ఉన్నది, ఈ యాసలున్న పలుకుబడితోనే తెలంగాణ జీవితం ఉన్నది. ఇవాళ ప్రజాకవి కాళోజీ జయంతి కదా. ఎస్, రాసుకొచ్చిండ్రు ఒక మన వెలుగు పేపర్లో. మేము కూడా కాళోజీ గారికి మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జయంతి సందర్భంగా తెలంగాణ అంటేనే అక్కడ నుంచి పుట్టిన అక్షరాలు ఇప్పుడున్న చాలామంది కవులు, చాలామంది గాయకులు, ఇవన్నీ ముడిపడి ఉన్నాయి తెలంగాణలో. అందుకే కళ సాకారమైంది.
కానీ సాకారమైన కళలో మరొక ఉద్యోగం రాకముందే ఇప్పుడున్న ప్రభుత్వమైన ప్రజల యొక్క సమస్యలను మీరు కనుక చరిత్రలో ఉండిపోవాలంటే ఈ భూమి పంచండి. ఈ భూమి పంచితే అధికారం కోసం అందరూ మళ్ళీ కలిసి అదే పద్ధతిలో కొనసాగవచ్చు. ఈ కులం ఆ కులం ఆ కులం, ఈ కులాలు అనేటి అంతరాలు ఉండేవి. లేదు అని అన్నారు. మనం భూమి ఎందుకు లేదు సార్, భూమి బోలెడంత భూమి ఉంది. అది గ్రామాల్లో సైతం ఆక్రమించుకున్నారు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక నేడైనప్పటికీ అది లాంఛనంగానే అయిపోతుంది. ఎందుకంటే ఎన్డీఏ బలం బాగానే ఉంది ఉన్నట్టు. 425, 391 ఇవన్నీ ఎన్ని లెక్కలు వేసినా కానీ అది లాంఛనాప్రాయమే. 22 తర్వాత కొందాం. కార్లు, బైకులు, టీవీలు, ఫోన్ల కొనుగోలు వాయిదా వేసుకుంటున్న జనం. అదే రోజు అమల్లోకి రానున్న జీఎస్టీ కొత్త స్లాబులు, రేట్లు భారీగా తగ్గనుండడంతో కొనుగోలు వాయిదా. షాపులు, ఆన్లైన్లో తగ్గిన సేల్స్, ఈ కామర్స్ సైట్లలోనూ 22 తర్వాతే ఆఫర్లు. మన నిర్మలా సీతారామన్ గారు జీఎస్టీ తగ్గించిన తర్వాత ఈ 22 నుంచి నేనే వీరు కంపెనీలు ఎట్లా రేట్లు తగ్గించాయో నేనే స్వయం దగ్గర నుండి చూస్తానని చెప్పేసి అన్నారు కదా. వాస్తవమే. జనాలు కూడా ఇప్పుడు కొంచెం జనాలకు నాలెడ్జ్ అనేది చాలా బాగానే. ఎందుకోసము అంటే వాళ్ళు తెలిసిపోయింది. ఎందుకు మనం నిన్న మాట్లాడుకున్నట్లుగా తగ్గినాయి అని అంటే ఆపుతారు ప్రొడక్షన్, పెరిగినాయి అంటే మాత్రం రేటు పెరిగింది అనగానే ఎల్లుండి నుంచి ఎఫెక్ట్ ఉంటుందంటే ఈరోజే స్టాక్ లేదు అని పెడతారు. కానీ ఇప్పుడు అట్లా కాదంట. మరి చూద్దాం. కేంద్ర మంత్రి గారే స్వయాన ప్రకటించారు కాబట్టి, ఎందుకంటే ఎట్లా తగ్గించారో నేను చూస్తా అని చెప్పేసి నేనే స్వయాన పర్యవేక్షిస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండ్రు ప్రజలకు. వెయిట్ అండ్ సీ అన్నట్టు ప్రజలు కూడా, కొనేవారు కూడా ఆగుతున్నారు. కండిషన్లు లేకుండా రైతులకు రుణాలు ఇవ్వండి. ఆస్తులు తాకట్టు, ఫిక్స్డ్ డిపాజిట్ల రైతులను ఒత్తిడి చేయొద్దు. డిప్యూటీ సీఎం బట్టి స్వయం ఉపాధి పథకాలకు మరిన్ని రుణాలు ఇవ్వండి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల మీటింగ్లో ఆదేశాలు. రుణమాఫీ, రైతు భరోసా పేరిట 30,000 కోట్లు బ్యాంకులకు చెల్లించినాం. బ్యాంకింగ్ చరిత్రలోనే ఇది రికార్డు అని వెల్లడి. సంతోషం సార్, మీరు ఇది బ్యాంకులకు సూచించారు. ఒకంత చాలా మంచిది, ఒకంత కాదు చాలా మంచి చెప్పారు. బట్ ఏంటంటే మేమున్న జిల్లాలో ఈ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ కేటగిరీ కార్పొరేషన్ ఉంటుంది కదా, ఆ ఈడీ గారు ఉన్నారు. ఒక 10 సార్లు పోయినా 20 సార్లు పోయినా నేను. ఏ ఒక్క రోజు కూడా అనే ఆఫీస్లో ఆయన కలిసి ఒక్కసారి కలిసింది. ఒక్కసారి ఫోన్ చేస్తే నేను మీటింగ్లో ఉన్నా అంటాడు. ఫోన్ చేస్తే మీటింగ్, ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీటింగ్లో ఉన్నా అంటాడు. స్వయాన అతను ఆఫీసర్ గారి, ఈడీ గారి దగ్గరికి వెళ్తే ఉండడు ఆఫీస్లో. ఇక్కడ ఉన్న ఆయన రెండింటికి ఇన్ఛార్జ్ అంట. మరి ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉన్నట్టు అక్కడ ఉన్నట్టు వ్యక్తి మాత్రం కలవడు. మరి మేము ఏదంటే యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉన్నదా చెప్పండి అని అంటే, ఇప్పుడు ఏం రాలేదబ్బా, ఏం లేదు అని అంటాడు. మరి ఎవరికి మొర పెట్టుకోవాలో మాకు అర్థం కాకుండా తల వెళ్ళిపోతుంది. మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ప్రయత్నం చేసే ఏదో దాన్ని ఇట్లా మీరు ఇచ్చే ఆదేశాలు ఎట్లా ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో అధికారులు చూస్తే అట్లా ఉన్నారు. ఎస్పెషల్లీ ఈడీ, నేనున్న జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు ఇప్పుడు ఫోన్ చేసినా నేను బస్సులో ఉన్నా, లేదు వస్తున్నా, లేదు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ లిఫ్ట్ చేసి నేను మీటింగ్లో ఉన్నాను. అన్ని మీటింగ్లు అన్ని రోజులు ఏముంటాయో మాకు మాత్రం అర్థం కావట్లేదు. స్కిల్స్ ఉంటేనే కొలువురట. కంపెనీల్లో స్కిల్స్ ఉద్యోగుల కొరత ఉంది. మంత్రి వివేకానంద స్వామి స్వామి మినిస్టర్ గారు, మంత్రి గారు నిన్ననేమో అధ్యాపకులకే సరిగా స్కిల్స్ తెలుస్తలేవు బోధన చేయడానికి మరి అని అంటే అని నిన్న. ఈరోజేమో స్కిల్స్ ఉంటేనే అంటే మరి అది ముందు ఈ ఇందిరమ్మ కమిటీలు ఏవైతున్నాయో ఇండ్ల కోసం ఎక్కడి నుంచి అన్నా
ఇక మనమే తీసుకెళ్దాం. మహేష్ కుమార్ అన్న ఏం మాట్లాడుతున్నారండి? గాంధీ భవన్లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీని వీడిన నేతలు తిరిగి రండి, కాంగ్రెస్ తరపు చేర్చుకోండి. పాలు గుడ్ల సరఫరాలో గ్యాప్ ఉండొద్దు, జాప్యం జరిగితే కఠిన చర్యలుంటాయి. మంత్రి సీతక్క మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో అంగన్వాడీ కేంద్రాలకు సప్లై చేసేటువంటి పిల్లలకు ఇచ్చేటువంటి పాలు గుడ్లలో గ్యాప్ ఏమాత్రం వచ్చినా కానీ చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరిస్తూ, అట్లాగే వాళ్ళ సమస్యలు కూడా ఉంటుంది చక్క. చర్లపల్లి డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ఎంట్రీ ఏమన్నా పట్టుకున్నారా? ఎన్సీబీ ముంబై రాచకొండ పోలీసుల నుంచి రికార్డుల సేకరణ. డ్రగ్స్ డీలర్లుగా ముంబై పాత నేరస్తులు ఉంటారు, ముంబై వాళ్ళు ఉంటారు. దాని నుంచి ఇంకా ఇప్పుడు తీగలాగి కదా అంటారు, దొంగలాగితేనే తీగలాగితే దొంగంతా వదిలింది అన్నట్టు అట్లా ఆ పరిస్థితిలో అందరూ వెళ్తారు. ఇక డ్రగ్స్ దందాలో కీలకంగా వ్యవహరించిన మహారాష్ట్ర పాత నేరస్తులు డ్రగ్స్ డీలర్లు ఫజల్ ముస్తఫాల సీసీ ఫుటేజ్ టీవీ స్వాధీనం. వాగ్దేవి ల్యాబొరేటరీస్లో పీసీబీ ఎక్సైజ్ అధికారుల సోదాలు. డ్రగ్స్ ముడి సరుకు షాంపిల్స్ సేకరణ. ఈ డ్రగ్స్ మాఫియా ఏంటో, ఏదో ఒక మాఫియా లేని మాత్రం ఎవడు కోటేశ్వరు కావడం లేదు. మేము మాత్రం గల్ఫ్లు, దుబాయ్లు, బొంబాయిలు, నాన్నలు మేము అన్నీ చేసుకొని వచ్చినా కానీ అన్నీ ఉంటున్నాం. ఏ ఒక మెట్టెక్కింది లేదు, ఒక బంగ్లా కట్టింది లేదు, బతికింది మాత్రం ఇంతవరకు ఏ ఒక స్కీమ్ మేము తీసుకున్నది లేదు. కలుద్దామని చెప్పి మా రాజీవ్ యువ వికాసం అని పెడితే దానికోసం ప్రయత్నం చేద్దామని అంటే అది అక్కడికే ఆపింది. లేదు ఇంకేమైనా ఉన్నాయా డిఐసీలోనూ అవి ఉంటాయి కదా, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ వాలంటీర్ సెంటర్స్ అని చెప్పేసి అది ఒకటి లేదు. ఇంకా ఏమైనా స్కీమ్ ఉన్నాయా కనుక్కుందాం ప్రభుత్వ పథకాలని చెప్పేసి వెళ్తే ఈడీ గారు కలవాలి. ఇది పరిస్థితి మేమున్న జిల్లాలో. వస్తువులు కొనుగోలు మాత్రం ప్రతి ఒక్కరు అప్పటికే వాయిదా వేసుకుంటున్నారు. 22 తర్వాతనే రేకుల షెడ్లలో క్లాసులు, ఫ్యాకల్టీ లేరు, సౌలతులు లేని సిరిసిల్ల జేఎన్టీయు కాలేజీ. ఈ గంజాయి దొరకని రోజంటూ లేదు, గంజాయి సప్లై మాత్రం ఆగడం లేదు. డ్రగ్స్ ఎక్కడికి లాగితే డ్రగ్స్. ఈ యోగాలో కామారెడ్డికి ఛాంపియన్షిప్, మెడల్స్ అందుకున్న విద్యార్థులు, ప్రతినిధులు. రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో కామారెడ్డి జిల్లా ఛాంపియన్షిప్గా నిలిచింది. సంతోషం నిజంగా, ఎందుకంటే మా జిల్లా కదా. పదిన ఫైనల్ ఓటర్ లిస్ట్. కలెక్టర్ కృష్ణారెడ్డి అక్కడ ఉమ్మడి నిజామాబాద్ అంటే ఇంచుమించుగా ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్లస్ చేసినారు. ఏదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పమని చెప్పేసి అన్ని ఓటర్ లిస్ట్ కావచ్చు, అదేంటి ఎంపీటీసీ జడ్పీటీసీల కాన్స్టిట్యూన్సీ ఎంపీ అవి ఆ లిస్టులు అక్కడక్కడ ఉంటాయి మండల ఆఫీసులలో. కామారెడ్డి జిల్లాలో 1259 పోలింగ్ స్టేషన్లు, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కోసం పోలింగ్ స్టేషన్లు గుర్తింపు. నిజంగా ఎన్నికలు జరిగేనా? ఇది డాలర్ క్వశ్చన్ లెక్క అయిపోయింది. కోర్టు కోసం ఇంకో 4 నెలల సమయం అడుగుతామని స్వయాన పీసీసీ ప్రెసిడెంట్ గారే ప్రకటించారు. మరి అట్లాంటప్పుడు
ఇక అంటే ఈ మొత్తానికి ఏదో రకంగా వేసేసి ప్రతిపక్షాలను డైలమాలో పెట్టేసి పట్మనేసిద్దామని చెప్పేసి చూస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అట్లా ఎక్స్పెక్టేషన్ అంతే, కన్ఫర్మేషన్ కాదు, ఎక్స్పెక్టేషన్. నాట్ కన్ఫర్మేషన్, ఇది ఎక్స్పెక్టేషన్. జరుగుతుండొచ్చు, జరగకపోవచ్చు అన్నట్టుంది కదా. ఖచ్చితంగా జరుగుతాయని మొత్తం ఈ బహిష్కరణ లేదురా బాబు. కళ్ళు ధర పెంచారని గౌడవ కులస్తుల బహిష్కరణ అంట. పొన్నం సత్తయ్య పురస్కారం అంపశయ్య నవీన్ అంతడుపుల రామాదేవి గారికి ఈ నెల 13 రవీంద్ర భారతిలో ప్రదానం. మంత్రి పొన్నం ప్రభాకర్ గారి తండ్రి అయినటువంటి వారి చారిటబుల్ ట్రస్ట్ ఉంది కదా, ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్తయ్య గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి తండ్రి పొన్నం సత్తయ్య గారి పేరు మీద ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ద్వారా ఇచ్చేటటువంటి పురస్కారము అంపశయ్య నవీన్ అంతడుపుల రమాదేవి సిరిసిల్ల వీరికి ఈ నెల 13న అందజేస్తారంట. మా గౌరమ్మ ఇగో తహసీల్దార్ ఆఫీసులో రైతు ఆత్మహత్యాయత్నం. ఎందుకు పనులు కాక, అంతేనా? మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్లో ఘటన. మిడ్జిల్ తహసీల్దార్ ఆఫీసులో ఓ రైతు ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. తనకు న్యాయం చేయాలని తహసీల్దార్ ముందే పురుగుల మందు తాగేందుకు యత్నించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జి మండలంలోని వాద్యాల గ్రామానికి చెందిన రైతు గజ్జల కృష్ణయ్య తల్లితో కలిసి సోమవారం తహసీల్దార్ ఆఫీసుకు వచ్చాడు. తమకు సర్వే నెంబర్ 156 సర్వే నెంబర్ 156లో 3 గుంటలు పట్టా భూమి ఉందని, దీనికి సంబంధించిన పాస్బుక్ ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు పొజిషన్లోకి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేందుకు యత్నించగా గమనించిన సిబ్బంది బాటిల్ను లాక్కున్నారు. అనంతరం పొలానికి సంబంధించిన వారు తెలుసుకున్నారు. పొలంలోకి రానివ్వని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని తహసీల్దార్ సూచించారు. ఎస్ఐతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తారని తహసీల్దార్ రాజు హామీ ఇచ్చారు. ఇట్లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. అందుకోసమే భూమి పైన ఎవరి హక్కులు వారికి ఉండేటట్టు ఈ ధరణి పాస్బుక్లు రద్దు చేయండి. ధరణిలో ఉన్నటువంటి సరే ఇంకా పాత పాస్బుక్లు ఉన్నాయి కదా, అవి తీసుకొని వాటిల్లో ఉన్నటువంటి భూమి ఎవరితో వారికి అప్పచెప్పండి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్బుక్లు ఉన్నాయి కదా, ఈ ధరణిలో అందులో పట్టా ఉంటే ఈ ధరణి పాస్బుక్లు వచ్చిన తర్వాత ప్రభుత్వమే మారింది. ఎవరికైనా ఎక్కడైనా బ్యాంకు లోన్ తీసుకుందామంటే వాడి ఎక్కువ ఎన్ని కథలు కారణాలు. ఈ ప్రభుత్వ భూమి అనే కాలం తీసేయండి. ఆ ధరణి పాస్బుక్ నుంచి మళ్ళీ కొత్త పాస్బుక్ ఇచ్చినప్పుడు అది మంత్రి గారు కొంచెం దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యను తీర్చడానికి మీరు కొంచెం చూస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. నిన్న దాంట్లో చూద్దాం, సాక్షి పేపర్లో ఉన్నట్టు మనకు ఐడియా ఉన్నది. పార్టీ ఫిరాయింపులు ఏ పార్టీ ఫిరాయించింది, ఏ ఎమ్మెల్యే అంటే అందరని కాదు, ఫిరాయించిన వాళ్ళు ప్రతి పార్టీ ప్రోత్సహిస్తూనే ఉన్నది. మీరేం మాట్లాడుతున్నారు? ఓళ్ళు మన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పూర్ణ సాంబశివరావు మీరు మంచి వ్యక్తి అండి, ఇట్లాంటి దాంట్లో మాట్లాడకపోతే బాగుంటుంది. తెలుగు పార్టీలు ఎటు రాజ్యాంగం ఉండాలా, బీజేపీ ఉండాలా? ఈ తెలంగాణ భాషకు పట్టం కట్టిన కాలోచి. ఎస్, కొందరు న్యాయమూర్తుల నియామకాల్లోనే వేగం ఎందుకు? ఎందుకు అంటే దానికి పెద్ద రహస్యం ఉన్నది కదా. అంత పెద్దగా విప్పి చెప్పినటువంటి రోజు ఉంది కదా ఒక తీన్మార్ మల్లన్న గారు. సరే, ఇది వెలుగు పేపర్లో ఉన్నటువంటి వార్తలు వచ్చినటువంటి
ఈ సాక్షిలో సైతం అదే నేపాల్ సంఘటన. నేపాల్ యువత ఆందోళన హింసాత్మక కాల్పుల్లో 20 మంది మృతి. ఈయన ఇట్లా రాసుకొచ్చినావు, కానీ అక్కడ జరిగింది రాస్తే బాగుంటుంది. జరిగింది కింద రాస్తూ హెడ్డింగ్ మాత్రం అట్లా పెట్టినావు. ఎందుకోసం అనేది ముందే పెట్టేసేస్తే సరిపోతుంది. యువత ఆందోళన ఎందుకోసం ఆందోళన చేశారు అది కూడా కింద సబ్ హెడ్డింగ్ రాయాలి కదా. రంగంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏదేనికి అదే ఇక వాగ్దేవి ల్యాబ్స్ సీజ్ చేశారు కదా. ఏం జరిగింది అవన్నీ నడుస్తూ ఉంటాయి, బయటకు వస్తూ ఉంటాయి. తేలిన పరిషత్ లెక్క. జిల్లా పరిషత్ కామారెడ్డి జిల్లాలో పరిషత్ ఎన్నికలకు సంబంధించిన స్థానాలను ఖరారు చేస్తూ ఎన్నికల అధికారి అదనపు కలెక్టర్ చందర్ నాయక్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. దీని ప్రకారం జిల్లాలో 25 జడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాలున్నాయి. 1259 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మండలాల వారీగా ఎంపీటీసీ స్థానాలు, పోలింగ్ కేంద్రాలు వివరాలు. కామారెడ్డిలో ఎంపీటీ స్థానాలు 6. కామారెడ్డి మండలంలో 6 ఎంపీటీ స్థానాలు. రాజంపేటలో 8, బీబీపేట 8, దోమకొండ 9, మాచారెడ్డి 7, పాల్వంచలో 6, ఎల్లారెడ్డి 8, నాగిరెడ్డిపేట 10, గాంధారి 15, రామారెడ్డి 10, సదాశివనగర్ 12, తాడ్వాయి 9. ఇవన్నీ ఎంపీటీసీ స్థానాలు. పోలింగ్ కేంద్రాలు సైతం ఇచ్చిండ్రు. ఇవన్నీ ఉన్నాయి. అధికార ముద్ర ఉంటేనే సహకారం. రెండో పాలక వర్గ పదవి కాలం పొడిగింపులో రాజకీయ జోక్యం. జిల్లాలో 18 సొసైటీలకు మాత్రమే పొడిగింపు. ఇవి ఇక్కడ ఇట్లా ప్రకటిస్తూనే ఉంటేనే మళ్ళీ చెప్పిన ఎవరు మహేష్ కుమార్ గౌడ్ గారు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానికం. పార్టీ ఆలోచన ఇదే. 90% ప్రజలకు పథకాలు అందుతున్నాయి. ఏడన్నా మీ లెక్కలలో సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ సమన్వయంతో పనిచేస్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్కు పార్టీ కట్టుబడి ఉంది. వచ్చే నెల నుంచి జూబ్లీ హిల్స్ మీరు పెట్టుకోండి. అవి టీపీసీసీ విస్తృత స్థాయి కార్య సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు చిత్రంలో మాట్లాడుతున్నది మాత్రం పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు. మీటింగ్లో సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు. అయితే ఇంకొకటి మా తరఫున ఒక రిక్వెస్ట్, ఈ ఆర్టీసీలో మన సింగరేణిలో ఆ సిఎండి గారు, చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు తొలగించినటువంటి, అంటే గతంలో కొన్ని కారణాల వల్ల తొలగించినటువంటి ఉద్యోగులను 400 చిల్లర మంది ఉద్యోగులను తిరిగి తీసుకోవడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అట్లనే ఆర్టీసీలో, తెలంగాణ ఆర్టీసీలో సైతం సంస్థలో చిన్న కారణాలతోని ఉద్యోగాలు నుంచి తొలగించిన వారిని, అంటే సస్పెండ్ రిమూవ్ అయిన వారిని చిన్న కారణాలతో వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మంత్రి గారిని, ప్రభుత్వాన్ని, ఆ యాజమాన్యాన్ని సైతం. ఎందుకంటే అప్పుడు దశాబ్ద కాలం పాటు ఎనలేని ప్రాబ్లమ్స్ అనుభవించారు. ఇక కొన్ని కారణాల రీత్యా వదులుకోవడం, ఆబ్సెంటిజంలో రకరకాల కేసులు ఉంటాయి. అందులో చిన్నవి ఇంత వేల కోట్లు చేసిన వాళ్ళని తీసుకొచ్చి మంచిగా రాజాసాబులు లెక్క వారిని మళ్ళీ జైళ్ళలో బిర్యానీలు పెట్టుకుంటా
ఏసీల రూమ్లో ఉంచుతారు. ఇక్కడ పనిచేసేటోళ్ళకు చిన్న మిస్టేక్ జరిగితే వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి ఇళ్ళలో కూర్చోబెట్టిండ్రు. ప్రభుత్వం జీవో కూడా సైతం ఇచ్చిందంట మరి. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఎందుకు యాజమాన్యం లేట్ చేస్తుందో అర్థం కావట్లేదు. కానీ ఇచ్చిరంట, అట్లా కూడా 100-200కు ఇచ్చిరామని అంటున్నారు. మరి ఇదేదో అప్పీల్ మేళా కూడా సైతం పెట్టినామంటారు. అట్లా కాకుండా అప్పీల్ మేళా కాదండి, అప్పీల్ మేళా పెడితే ఒకేసారి మంత్రి గారిని పిలిచావు, మంత్రి గారి చేతుల మీదుగా ఉన్న వాళ్ళందరికీ ఎవరెవరు ఏడీపోలో ఎక్కడ ఏ స్టేజ్ నుంచి ఇదేండ్రు అని చెప్పేసి పిలిచి ఆర్డర్ కాపీలు ఇచ్చేస్తే ఉన్నట్టుగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకోమని చెప్పేసి ఒక మీటింగ్ అట్లనే CMD గారు అట్లనే చేశారు సింగరేణిలో. అందుకోసమే మేము వాళ్ళ తరఫున మేము అంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, వారికి ఒకేసారి ఎంతమంది ఉన్నారో వారికి ఉద్యోగాలు ఇచ్చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రభుత్వానికే చాలా పెద్ద పేరు వస్తుంది. ఇంతమందికి ఒకేసారి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి ఉండిపోతుంది. కాబట్టి వారు కూడా సంతోషంగా పనులు చేసుకుంటారు, ఉద్యోగం చేసుకుంటారు, మిమ్మల్ని కూడా గుర్తుంచుకుంటారు. కాబట్టి ఇది చేస్తారని రిక్వెస్ట్ చేస్తూ ఇది ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు విశేషాలు. చూస్తుండండి B6 మన వెలుగు మన వార్తలు. నేను మీ రాజేష్.